అందరికీ నమస్కారం. మన యొక్క డోన్ కాన్స్టిట్యూషన్లో ఇంత గొప్పగా క్రీడా సదుపాయం కల్పించినటువంటి ముఖ్య వ్యక్తులైనటువంటి డిఎస్పి సార్ గారికి, అలాగే మన యొక్క కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే గారి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా వారికి కూడా క్రీడాభివందనాలు. అలాగే మా యొక్క పీఈటీస్ ఉపాధ్యాయుల తరపున, వ్యాయామ ఉపాధ్యాయుల తరపున కూడా మీ అందరికీ కూడా క్రీడాభివందనాలు సార్. డోన్లో ఇంతటి చక్కటి క్రీడా సదుపాయాలు కల్పించడం చాలా గర్వించదగ్గ విషయం. ఈ యొక్క సదుపాయాల్ని ప్రతి ఒక్క క్రీడాకారుడు సద్వినియోగం చేసుకొని ఎంతో ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్ళవలసిందిగా వారి యొక్క ఆకాంక్షని మనందరం న్యాయం చేయాలని, నెరవేర్చాలని కోరుతూ, అలాగే ఇంతటి చక్కటి క్రీడా సదుపాయాలు, క్రికెట్ నెట్స్, బాల్ బ్యాడ్మింటన్ కోర్ట్స్ అండ్ షటిల్ బ్యాడ్మింటన్ కోర్టులు, కబడ్డీ కోర్టు, ఇలా అనేక సదుపాయాలు కల్పించారు. కాబట్టి క్రీడాకారులు ముందుకొచ్చి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన యొక్క డోన్ నియోజకవర్గాన్ని ముందుకి ఎంతో పేరు సాధించి పెట్టాలని కోరుతూ, ఈ యొక్క పీఈటీఎస్ వ్యాయామ ఉపాధ్యాయుల తరఫున అందరికీ కూడా మీ అందరికీ క్రీడాభివందనాలు సార్. థ్యాంక్ యూ టు ఆల్. అందరికీ నమస్కారం. ఈరోజు డోన్ మహాపట్టణంలో అనేక మంది క్రీడాకారులైనటువంటి విద్యార్థులు ఉన్నారు. వీరికి శిక్షణ ఇవ్వడానికి వ్యాయామ ఉపాధ్యాయులు కూడా చాలామంది ఉన్నారు. అయితే డోన్ పట్టణంలో కొన్ని గేమ్స్కి ఇండోర్, అవుట్డోర్ స్టేడియంస్ ఉన్నాయి. ఇంకా కొన్ని క్రీడలకి కావాల్సినటువంటి క్రీడా మైదానం అయితేనేమి, క్రీడలకు సంబంధించినటువంటి ఆట వస్తువులు అయితేనేమి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వీరికి అన్నిటికీ మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతున్నాం. అలాగే ఈ స్కేటింగ్ గురించి కూడా ప్రభుత్వానికి, అధికారులకు విన్నతి ఏమంటే, వీరికి కావాల్సినటువంటి రింగు సరైనటువంటి విధానంగా లేదు. దానికి కావాల్సిన సౌకర్యాలు మంజూరు చేయవలసిందిగా విద్యాశాఖను మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ని, కలెక్టర్ గారిని కోరుచున్నాము. దీనికి సహకరించినటువంటి డిఎస్పీ గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గతంలో మున్సిపల్ ఆఫీస్ ముందు కూరగాయల మార్కెట్ దగ్గర మెయిన్ రోడ్ మీదనే ప్రాక్టీస్ చేసేవారు. అయితే అక్కడ వెహికల్ ప్రమాదాలు ఉండడం వల్ల ఇక్కడ డిఎస్పీ ఆఫీస్లో మీరు ప్రాక్టీస్ చేసుకోండి, ఎటువంటి ప్రమాదం లేదు అని మాకు హామీ ఇచ్చి ఇక్కడ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా డోన్ డిఎస్పీ గారికి మా క్రీడల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక భవిష్యత్తులో ఆయన గారి సహకారం మాకు చాలా ఉంటుందని పిల్లల యొక్క తల్లిదండ్రులుగా మేము చేసే విన్నపం ఏంటంటే, చాలా రకాలైనటువంటి టాలెంట్లు డోన్ విద్యార్థులకు ఉంది. కాబట్టి వారి యొక్క టాలెంట్ను గుర్తించి రైఫిలింగ్ అయితేనేమి, స్కేటింగ్ అయితేమి, స్విమ్మింగ్ అయితేమి, ఇంకా ఏ క్రీడల్లో విద్యార్థులకు ఉత్సాహం ఉందో అలాంటి సౌకర్యాలన్నీ కల్పిస్తారని ప్రభుత్వాన్ని కోరుచున్నాం. థ్యాంక్ యూ. ఈ 70వ నేషనల్స్ కారణంగా ఇక్కడ మన డోన్లో జరిగే కోచింగ్ క్యాంప్లో ముఖ్యంగా ఇక్కడ ఉండే సీనియర్ క్రీడాకారులు మౌలా గారు, కామేష్ గారు, అలాగే రామ్కి గారు, వీళ్ళ ఆధ్వర్యంలో మాకు ఈ 70వ నేషనల్స్ కోచింగ్ క్యాంపు జరగడం మాకెంతో చాలా గర్వకంగా ఉంది. అందులో ఇక్కడ ఉండే ప్లేయర్స్ మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారు. ఫుడ్ విషయంలో కానీ, ఇక్కడ ఉండే మాకు ప్రాక్టీస్ విషయంలో కానీ చాలా శ్రద్ధగా చూసుకుంటున్నారు. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఉన్న డిఎస్పి సార్ గారు, శ్రీనివాస సార్ గారు మమ్మల్ని ఎంతో ప్రోత్సాహం చేసి మాకు ఈ ప్రాక్టీస్ ఇప్పించినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. ఇలాంటివి ఇంకా జరపాలని, మా స్పోర్ట్స్కు మీరు ఎంతో ఎంకరేజ్ చేశారు. ఇలా ఎంకరేజ్ చేయడం వల్ల మాకు ఉన్న గ్రామాల్లో ఉన్న క్రీడాకారులందరూ ఎంతో ప్రోత్సాహం చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ. 70వ నేషనల్స్ బాల్ బ్యాడ్మింటన్ క్యాంప్ ఇక్కడ జరుగుతుంది. ఫిబ్రవరి 6 నుంచి 9 వరకు బళ్ళారిలో జరగబోయే నేషనల్ మీట్ దాదాపు 35 రాష్ట్రాలు పాల్గొంటాయి. మన రాష్ట్రం తరఫు నుంచి ఈ టీం ఇక్కడ పాల్గొంటుంది, ఇక్కడ కోచింగ్ క్యాంప్ తీసుకుంటుంది. డోన్లో డిఎస్పీ గారి ప్రోత్సాహంతో, ఆయన సహకారంతో ఈ ప్లేయర్స్కి ఇక్కడ అకామిడేషన్ అయితేమి, మిగతా భోజన వసతులు అయితేమి ఏ ఇబ్బంది లేకుండా అన్నీ ఇక్కడ సార్ మాకు ప్రోత్సాహంతో ఈ క్యాంపు 10 రోజులు జరుగుతున్నది. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, నెల్లూరు, ప్రకాశం జిల్లా, కర్నూలు, కడప, అన్ని 13 జిల్లాల నుంచి 10 మంది ప్లేయర్స్ ఇక్కడ కోచింగ్ క్యాంప్ తీసుకుంటున్నారు. ఇప్పుడు జరగబట్టి కూడా ఇది 8వ రోజు. ఫిబ్రవరి 6న వాళ్ళు బళ్ళారిలో పార్టిసిపేషన్ చేస్తారు. వాళ్ళందరికీ మనం ఇక్కడున్న కోచింగ్ క్యాంపులో ఉన్న క్రీడాకారులు, డోన్ క్రీడాకారులు, ఈ బాల్ బ్యాడ్మింటన్ కామేష్ అయితేమి, నగేష్ అయితేమి, రషీద్ భాయ్ అయితేమి, చంద్రమౌళి అయితేమి, తర్వాత మిగతా క్రీడాకారులు కూడా అందరూ వాళ్ళ గేము వాళ్ళతోటి ఆడుతూ వాళ్ళకి ఎక్కువ మెలకువలు నేర్పించి ఇక్కడ నుంచి వాళ్ళని ప్లేస్ తీసుకొస్తారు. లాస్ట్ ఇయర్ కూడా 2nd ప్లేస్ వచ్చింది. ఈసారి కూడా మేము 1st ప్లేస్ ఆశిస్తున్నాము. మేము ఆశిస్తామని చెప్పి వాళ్ళకి ధన్యవాదాలు.